హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని మ్యాచెస్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఇది సెకండ్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. సండే 3:30 PM స్టార్ట్ అవుతుంది. ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ వల్ల టాస్ గెలిచిన టీము ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. నైట్ మ్యాచెస్ అయితే పిచ్లో డ్యూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సెకండ్ బ్యాటింగ్ చేస్తాయి. కాకపోతే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన టీంకి పెద్దగా అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ 5 మ్యాచెస్ విన్ అయితే రాజస్థాన్ 5 మ్యాచెస్ విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. కాకపోతే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఇయర్లో మొత్తం ప్లేయర్స్ చేంజ్ అయిపోయారు. ముఖ్యంగా రాజస్థాన్లో బోల్ట్, బట్లర్ మిస్ అయిపోయారు. అలాగే ఎస్ఆర్హెచ్లో మార్క్రమ్, అబ్దుల్ సమాద్ ఇంకా బౌలర్స్ కూడా మిస్ అయ్యారు. సో ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిన్సన్, మీ అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ క్యాప్టెన్ వచ్చేసి సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడో లేదో డౌట్గా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. నేను కన్ఫర్మ్ అయితే టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. అలాగే ప్రజెంట్ టోర్నమెంట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అనేది మెయిన్ ఫారెన్ ప్లేయర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది. ముఖ్యంగా హెడ్ క్లాసన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది. అభిషేక్ శర్మ మన ఇండియా ప్లేయర్, ఇతను ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. ఇంకా ఆర్ఆర్ చూసుకుంటే ఆర్ఆర్ ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ మీద డిపెండ్. ముఖ్యంగా జైస్వాల్, సంజు శాంసన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది. రియన్ పరాగ్ కూడా పర్వాలేదు. దీనికి ఆర్ఆర్కి నితీష్ రాణా ఆడడం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంటే బౌలింగ్లో ఆర్ఆర్ స్ట్రాంగ్ ఉంది. కానీ ఐపీఎల్లో ఏ టీంని తక్కువ అంచలేను ఫ్రెండ్స్. ఎందుకంటే బిగ్ టీమ్స్ కూడా చిన్న టీమ్స్తో ఓడిపోతుంటాయి. ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే కొన్ని మ్యాచ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే 70% ఎస్ఆర్హెచ్కి వినే ఛాన్స్ ఉంది, 30% రాజస్థాన్కి వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను టాస్ వేసిన తర్వాత. అలాగే ఈ పిచ్లో యావరేజ్ చూసుకుంటే 170 అబోవ్ ఉంది. సో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తుంది బ్యాటింగ్ పిచ్ వల్ల. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఎక్కువ వినే ఛాన్స్ ఉంది. సో వీడియోకి చిన్న లైక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.